వామిటింగ్ అట్లా వామిటింగ్ అవుతుంది, చాలా ఇబ్బంది. నీకు ఇట్లా మాట్లాడుతుంటేనే అట్లా వామిటింగ్ అవుతుంది. లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలామంది మంచి మంచి కామెంట్లు అయితే ఇచ్చినారనమాట. అంటే డబ్బా పాలు కాకుండా నార్మల్గా ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ద్వారానే మంచిగా పాలు వస్తాయి కాబట్టి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది అయితే మాకు చెప్పినది అయితే తెల్లవాయి తినమని చెప్పినారు. అంటే వెల్లుల్లి అన్నం ఉడికేటప్పుడు వేయమని చెప్పినారనమాట. అన్నం తీసుకురాలేదా చిన్న? తీసుకురాలేదు. అన్నం అయితే వండినాం. ఇప్పుడైతే ఎక్కువ తెల్లవాయి పొడి చేసినాం అనమాట. అంటే వెల్లిపాయ కారం, అంటే ఇక్కడ తెల్లవాయి పొడి అంటారు అనమాట. తెలంగాణలో మాత్రం ఎల్లిపాయ కారం అంటారు కదా చిన్న. వెల్లిపాయలు బాగా వేసి కారం అయితే చేసినాము. ఇంకొకటి ఏంటంటే అన్నం అయిన తర్వాత మాత్రం వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా థ్యాంక్స్. మీరు చెప్పినట్టుగానే బీరకాయ, దొండకాయ, ఇంకోటి ఏంటంటే మటను, బాగా బలమైన పదార్థాలు పెట్టమని అన్నారు. అదే విధంగానైతే మేము డాక్టర్ దగ్గరికి పోతే కూడా అదే విధంగా చెప్పినాడు కాబట్టి మేము అదే విధంగా ఫాలో అవుతాము. ఇప్పుడైతే చిన్న పాపకు మాత్రం అయితే బాగుంది. కాకపోతే కింద పడుకోబెడితే మాత్రం పడుకోవట్లేదు. కాకపోతే డైజెషన్కి మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఆ పాపకి ఏది పడితే అది పెట్టకూడదు. ఇక నుంచి ఆ పౌడర్ పడలేదన్నారు కాబట్టి ఆ పౌడర్ని మాత్రం అవాయిడ్ చేయండి. వాళ్ళ శరీర తత్వాలని బట్టి వాళ్ళకి పడతా ఉంటుంది కాబట్టి ఈ పాపకు మాత్రం పడలేదు కాబట్టి వద్దు అని చెప్పినారనమాట. మెయిన్గా అయితే లైఫ్ హాస్పిటల్కి పోయినాము. లైఫ్ హాస్పిటల్కి పోయి ఇట్లా మిల్క్ తక్కువైనాయి మేడం, ఫీడింగ్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుందంటే మాత్రం ఈ పౌడర్ ఒకటి ఇచ్చినారనమాట. లతమ్మకి ఇచ్చినారు. పిల్లలకి పాలల్లో కలుపుకొని మార్నింగ్ ఒక స్పూన్, ఈవినింగ్ ఒక స్పూన్ కలుపుకొని తాగితే మీకు అయితే బాగా మిల్క్ బాగా వస్తాయి. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాంతో పాటు తలకాయ కూర బాగా తినండి, కొన్ని వెజిటేబుల్స్ చెప్పినారు, అన్నీ రాసి ఇచ్చినారనమాట. నేనైతే చెప్పిన మేడం, నేనైతే చాలా మర్చిపోతా మేడం, నాకైతే కొంచెం రాసివ్వండి అంటే నర్సు వాళ్ళు అయితే రాసిచ్చినారనమాట. ఇంకొకటి ఇది టానిక్ కూడా ఇచ్చినారు. ఎందుకంటే మదర్కు సరిగ్గా డైజెషన్ లేకపోతే కూడా పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా ఏం ప్రాబ్లం లేకుండా నైట్ మాత్రం లతకి రాత్రి 15 ml అనమాట. ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా నొక్కితే దీనిలోకి వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేసింది అనమాట 15 ml. ఏంది 20 ml దాకా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు లోపలికి ఎట్లా పోతుంది? పోదా బా? మొన్న నొక్కినప్పుడు నర్సు అట్లనే ఇది 50 ml వరకు నొక్కోవాలంట. నేను 50 ml కంటే పైకి కొంచెం నొక్కిన అనమాట. ఇట్లా నొక్కుకొని దాని ప్రకారం ఇట్లా తాగేయాలి. మెయిన్గా లతకు డైజెషన్ బాగుంటే పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పినారు. ఇంకొకటి ఏంటంటే లతకు బాగా రెస్ట్ కావాలి, లత ఎక్కువ కూర్చుంటున్నావా అని అడుగుతున్నారు. మేడం నేనైతే డైరెక్ట్గానే చెప్పేసిన కూర్చుంటున్నది మేడం. ఎందుకంటే పడుకోవడానికి లేదు, రెస్ట్ తీసుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక పాపకు మిల్క్ ఇచ్చి ఆ పాపకు తట్టడిసి పడుకోబెట్టేసరికి ఈ పాప లేస్తుంది. ఆ పాపకు తాగిచ్చి అడ్డు చేసి ఇటు చేసి సర్దుకొని కొంచెం తను ఏదన్నా తినడానికి ట్రై చేసే లోపు ఆ పాప లేస్తుంది. ఇట్లా 1 by 1 మిల్క్ తాగుతున్నారు, లేస్తున్నారు కాబట్టి నిద్ర లేదు మేడం, సరిగ్గా నిద్ర లేదు. ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు, అంటే తిననివ్వట్లేదు అనమాట. ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ఎవరో ఒకరు ఏడుస్తారు, పాపం చేయి కడుక్కొని పరిగెత్తడము. నైట్ టైంలో అయితే అది 1 కాదు, 2 కాదు, 3 కాదు, అసలు టైంతో లెక్కే లేదనమాట. పాపం ఒళ్ళో వేసుకుంటుంది, ఫీడింగ్ ఇచ్చుకుంటే ఇట్లా నోరు తెసి పడుకుంటుంది. అయితే నాకు చాలా పాపం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ మదర్ లక్షణాలు వచ్చినాయి. ఫస్ట్లో మేమైతే లతన్ ఇట్లా ఇద్దరు పిల్లల్ని చూసుకోదా అని ఒక డౌట్ ఉండే. అట్లాంటిది 110% నేను చూసుకోగలను అని ప్రూవ్ చేయడం కాదు, మాకు కనిపిస్తుంది అనమాట. అంటే ఒక మదర్ అయిన తర్వాత ఎంత కేర్లెస్గానే ఉండనివ్వండి ఒక అమ్మాయి పెళ్ళికి ముందు, కానీ పెళ్ళైన తర్వాత ఒక బిడ్డకి తల్లైన తర్వాత ఆ లక్షణాలు వేరే వచ్చేస్తాయి. లత మాత్రం ఇంత బక్కగా అవడానికి కారణం ఏంటంటే ఇద్దరికి ఫీడింగ్ ఒకటి, ఫుడ్ పెడుతున్నా కూడా తనకి ఒంటికి పట్టాలి కదా, మంచిగా తిని బాగా రెస్ట్ తీసుకుంటే పట్టాలి కాబట్టి ఆ టైం లేదు, రెస్ట్ తీసుకునే టైం లేదనమాట. అది ఇంకొకటి ఏంటంటే ఈ గోడ వారికి వేస్తే సరిగ్గా గాలి సరిగ్గా రాదు. అటు సైడ్ వేసుకుంటే ఏసీ డైరెక్ట్గా పిల్లల మీదకే పడుతుంది అనమాట. ఏసీ కూడా అటు సైడ్కు పైకి పెట్టమని చెప్పినారు డాక్టర్లు. డైరెక్ట్గా పిల్లల ఫేస్ మీద పడకుండా ఇట్లా పైకి పెట్టమని చెప్పినారు. దానివల్ల ఎక్కువ అటు కూలింగ్ అయిపోతుంది. ఇటు పెట్టడం వల్ల సరిగ్గా ఏసీ రావట్లేదు ఎందుకో మరి, అది మాకు సరిగ్గా తెలియకనో ఏమో. డోర్ పెట్టినా కూడా సరిగ్గా ఏసీ రావట్లేదు. అటు సైడ్ మంచం వేసుకుంటేనే ఏసీ వస్తుంది, అదొక ప్రాబ్లం అవుతుంది. మరి అది స్ప్రింగ్ అది పైకి కిందికి తిరిగేది కూడా చూసినాం, కానీ
అంత కూలింగ్ ఇట్లా పైకి కింది కొడితే పిల్లల మొహం మీద పడుతుందని అది కొంచెం ఇబ్బంది, అట్లా పైకే పెట్టేస్తున్నాం అనమాట. ఇట్లా నడి మధ్యలో మరీ డోర్కు కాకుండా ఇటు క్రాస్కి కాకుండా ఇట్లా పక్కకైతే మంచం అయితే వేస్తున్నాం. ఏమబ్బా నవ్వుతున్నారా? అదనమాట. ఇప్పుడైతే ఇద్దరు పిల్లలకైతే బాగుంది. టాబ్లెట్లు కూడా కవర్ అబ్బా 3 పూటల టాబ్లెట్ ఒక రకం ఇచ్చినారనమాట. నేనేం పగలగొట్టం లేబ్బా, అన్ని మాత్రము ఫీడింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మిల్క్ రావడానికి మాత్రమే. ఈ మధ్యలో ఏంటంటే లతమ్మకు వామిటింగ్ కూడా అవుతుంది కాబట్టి వామిటింగ్ మెయిన్గా ఏంటంటే డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, గ్యాస్ ప్రాబ్లం ఉండడం వల్ల, దానివల్ల కాబట్టి దానికి కూడా వామిటింగ్ కూడా మాత్రం ఇచ్చినారనమాట. ఇవన్నీ ట్యాబ్లెట్స్ చూస్తున్నారు కదా. ఇంకా వీళ్ళకి నీకు ఇచ్చిన అదేంటి ఐరన్ ట్యాబ్లెట్లు, అవేంటి అవి ఇచ్చినారు. అవేమో 6 మంత్స్ వరకు వాడాలి. ఒక బేబీ అయితే 3 మంత్స్, కానీ ఇది మీకు ఇద్దరు బేబీలు కాబట్టి 6 మంత్స్ వరకు వాడాలని చెప్పినారు అనమాట. అది హాస్పిటల్కి అయితే పోయి వచ్చినాము. లతమ్మకి ఇచ్చినారు ఈసారి పౌడర్, పిల్లలకు కాకుండా అనమాట. అది నువ్వు మాత్రం అట్లానే ఉన్నాడు చిన్న షార్ట్ మీద ఉన్నాడు. ఎవరన్నా మాత్రం బ్యాడ్ గా మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఎందుకంటే ఇంట్లో రెడీ అవడానికి అంత లేదన్నమాట. ఎందుకంటే ఒకరు పడుకుంటే ఇంకొకరు ఏడుస్తూ ఉంటే వాళ్ళని బుజ్జగిచ్చే లోపు ఇంకొకరు ఏడుస్తున్నారు. ఆ టైంలో మేము బుజ్జగిస్తున్న టైంలో లతమ్మ పరిగెత్తుకుంటూ పోయి స్నానం చేసి పరిగెత్తుకుంటూ రావడం, ఇట్లా అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మాకైతే ఇంతమంది ఇన్ని కామెంట్లు పెడితేనైతే మేమైతే చాలా షాక్ అయిపోయినాం. ప్రతి ఒక్కరు కూడా బ్యాడ్గా పెట్టకుండా చాలా ఏం వామిటింగ్ చేసే ముందు అట్లా మూలిగినట్టు చేసి వామిటింగ్ చేస్తున్నాడు. అది కూడా కొంచెం ఇబ్బంది. అట్లా నార్మల్ వామిటింగ్ అంటున్నారు, కానీ తాగిన పాలు అట్లా బయటికి రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లతమ్మకు ఫీడింగే అంతంత మాత్రం, అంటే తక్కువ వాళ్ళకు ఫీడింగ్ లేదమ్మా. పొలమారింది లేదులే అంతే అయిపోయి. అబ్బా మా అమ్మకి అయిపోయి. అది పొలమారిందన్నమాట. అది ఫీడింగ్ చాలా తక్కువ కాబట్టి మళ్ళీ అవి కక్కితే ఇబ్బంది అవుతుందని ఇక ఆ డబ్బు అయితే పక్కన పెట్టేసినాం. ఎందుకంటే ఆ డబ్బు అయితే మీద ఒక హోప్ అనేది ఉండదు, ఇంకొకసారి వాడకూడదు అని. ఒకసారి ఇట్లా ప్రమాదం అయిందంటే చాలా మంది అయితే మేము అదే వాడుతున్నామని చెప్తున్నారు, కానీ అది అందరి శరీర తత్వాలకి పడదంట. కాబట్టి చాలా మంది అంటే మనతో పాటు హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళందరికీ అదే డబ్బానే అందరికి పడింది. వాళ్ళు చాలా లావ్ అయినారు, చాలా వెయిట్ ఉన్నారు కూడా. వాళ్ళందరికీ తల్లిపాలు లేక పుట్టిన నుంచి అయ్యే డబ్బా. వీళ్ళకి మాత్రం తల్లిపాలు ఫస్ట్ నుంచి కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం తక్కువ అవడం వల్ల డాక్టర్ని అడగడం వల్ల ఆ డబ్బా ఇవ్వడం ఇబ్బంది జరగడం మీరు అంతా చూసాను. మేము బాధపడడం అయితే ఇప్పటికైతే బేబీకి అయితే అంత బాగుంది. మీ అందరి బ్లెస్సింగ్ అయితే మాకు ఉండాలి. మీరు కామెంట్లో చెప్పిన ప్రతి ఒక్కటి మేము పాటిస్తున్నాము. ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ బ్యాడ్గా ఏమనకండి, ఇప్పుడే తలస్నానం చేసి వచ్చి అట్లా కూర్చుంది అనమాట. పాప ఏడుస్తుంటే పాపను ఒళ్ళో వేసుకుని కూర్చుంది. ఇంకొకటి ఏంటంటే వీడియోలో పాపల్ని చూపించొద్దని అంటున్నారు, అందుకోసమే చెవులో అట్లా పెట్టుకోలేదన్నమాట. ఇంకా పెట్టుకోలేదు, ఏడవగానే టక్మని పరిగెత్తుకుంటూ వచ్చింది, దూది పెట్టుకోలే అదనమాట. అందుకోసం ఇంకా దూది పెట్టుకోవడానికి కూడా టైం లేదనమాట. ఇప్పుడు ఖచ్చితంగా దూది పెట్టుకుంటుంది. మళ్ళీ అట్లా వామిటింగ్ అవుతుంది, చాలా ఇబ్బంది. నీకు ఇట్లా మాట్లాడుతుంటేనే అట్లా వామిటింగ్ అవుతుంది. లేదు మళ్ళీ వామిటింగ్ అవుతుందా? లేదు. మాకు బేబీ వామిటింగ్ అయితే కూడా మాకు తెలిసిపోతుంది అనమాట. ముందు సెకిలించినట్టుగా అంటే మూలిగినట్టుగా చేయగానే వెంటనే వామిటింగ్ వచ్చేస్తుందని ఎత్తుకుంటున్నాం, వామిటింగ్ జరిగిపోతుంది. మీ అందరి బ్లెస్సింగ్ వల్లనే పాపకి ఏం కాలేదు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మాకు సపోర్ట్ ఇస్తారని మేము కల్లో కూడా అనుకోలేదు. మొన్ననైతే వీడియో పెట్టినాం బాగాలేదని, మరి ఎట్లుంది ఏంటని అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా. పిల్లల్ని మాత్రం వీడియోలో చూపించొద్దని అంటున్నారు. వీడియోలో చూపించడం వల్లనే ఇంతమంది బ్లెస్సింగ్ అయితే వస్తుంది కాబట్టి, ఇంతమంది మాకు ఇంకా రిలేటివ్స్ ఇంకా పెరుగుతున్నారు కాబట్టి, వాళ్ళని దీవించడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు కాబట్టి మాకు వీడియోలో చూపిస్తే అట్లా దిష్టి అని మాత్రం ఏం లేదు. అదన్నమాట. లతమ్మ మాత్రం వీక్గా ఉందంటే ఇక రెస్ట్ లేదు, మెయిన్గా రెస్ట్ లేదు, ఫుడ్ ఉన్నా కూడా రెస్ట్ లేదన్నమాట. అది థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం. బాయ్.